హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ పీడియాట్రిక్ డాక్టర్ చందన మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే అండి, నేను డాక్టర్ చందన. నేను విఘ్నేష్ నర్సింగ్ హోమ్లో పిల్లల డాక్టర్ కింద పనిచేస్తున్నాను. చిన్నపిల్లలకి లూజ్ మోషన్స్ అనేవి ఎందుకు అవుతాయి మేడం? సో మనకి సీజన్ మారినప్పుడు లేకపోతే వాటర్ మారినప్పుడు కామన్గా చూసేది లూజ్ మోషన్స్, వామిటింగ్స్. దీన్ని మనం గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటాము. సో ఇది కామన్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది అండ్ కొన్నిసార్లు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ లేకపోతే పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు ఏదైనా తిన్న వెంటనే కానీ తాగిన వెంటనే కానీ తరచుగా మోషన్స్కి వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉండడం అనేది ప్రాబ్లమా మేడం? సో మనకి పిల్లలకి సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 2 years వరకు మనం ఫుడ్ పెట్టిన వెంటనే కింద నుంచి మోషన్ వెళ్తూ ఉంటారండి. సో ఓన్లీ ఫుడ్ పెట్టిన వెంటనే మోషన్ వెళ్తున్నారు, మోషన్ కన్సిస్టెన్సీ నార్మల్గా ఉంది అంటే మనకి పల్చగా వాటర్ లాగా లేదు, జిగుజిగుగా బ్లడ్ అలాంటివి ఏమీ లేవు అంటే అండ్ రోజుకి 2-3 సార్లు అది తిన్న తర్వాత మాత్రమే మోషన్ వెళ్తున్నారంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు వరి అవ్వాలి అంటే నార్మల్గా ఈ 2-3 times కాకుండా వేరే విధంగా లేదా వాళ్ళ రెగ్యులర్ రొటీన్ కంటే భిన్నంగా ఎక్కువసార్లు వెళ్తున్నా లేకపోతే మొత్తం నీళ్ళగా వెళ్తున్నా అందులో బ్లడ్ పడుతున్నా దెన్ వరి అవ్వాలండి. మేడం, పుట్టిన పిల్లలకు ఎక్కువ సార్లు అంటే ఒక 10 times వరకు కూడా మోషన్స్ వెళ్తే ఏం ప్రాబ్లం లేదు అంటారు మేడం, అది ఎందుకని మేడం? సో పుట్టిన పిల్లలు పాలు తాగిన వెంటనే కింద మోషన్ వెళ్తూ ఉంటారు. దీన్ని గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటాము. సో పైనుంచి పాలు తాగగానే పేగులు కదలడం వల్ల కింద నుంచి మోషన్ వెళ్తారు. ఇది నార్మల్గానే ఉంది, మరీ వాటర్గా లేదు, మోషన్ కనిపిస్తుంది అంటే మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అది తల్లిపాలు తాగుతున్న పిల్లలు అయితే మోషన్ కొంచెం పల్చగా బ్రైట్ ఎల్లో కలర్లో పలుకుల్లాగా ఉంటుంది. ఇది నార్మలేనండి. చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? సో పిల్లలకి లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇవి వస్తున్నప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఏంటంటే పిల్లలు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి అంటే మనం పిల్లలకి ఎప్పుడైతే ఈ లూజ్ మోషన్స్ అవుతున్నాయో అప్పుడు ఓఆర్ఎస్ వాటర్ కానీ అది తాగకపోతే కొబ్బరి నీళ్ళు కానీ పట్టిస్తూ ఉండాలి. సో మోషన్ వెళ్ళిన వెంటనే వాళ్ళకి ఒక మోతాదులో ఈ ఓఆర్ఎస్ కానీ కొబ్బరి నీళ్ళు కానీ పట్టియడం వల్ల వాళ్ళకి డీహైడ్రేషన్ అనేది అవ్వకుండా ఉంటుందండి. ఇప్పుడు ఓఆర్ఎస్ అనేది తీసుకోవాలంటున్నారు కదా మేడం, ఓఆర్ఎస్ అనేది ఎంత మోతాదులో తీసుకోవాలి మేడం? ఈ ఓఆర్ఎస్ అనేది పిల్లల ఏజ్ని బట్టి వెయిట్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో less than 2 years పిల్లలు అయితే మోషన్ వెళ్ళిన ప్రతిసారి 50 నుంచి 100 ml లోపు ఓఆర్ఎస్ వాటర్ని పట్టియచ్చు. అదే రెండు ఏళ్ళు అంటే 2 years నుంచి 10 years పిల్లలకైతే 100 నుంచి 200 ml ఓఆర్ఎస్ వాటరు, లేదు అంటే more than 10 years పిల్లలైతే మాత్రం 200 to 400 ml అంటే 200 నుంచి 400 ml వరకు ఓఆర్ఎస్ వాటర్ పట్టియచ్చు. ఒకవేళ ఈ ఓఆర్ఎస్ తాగట్లేదు పిల్లలు అంటే దాని బదులు కొబ్బరి నీళ్ళు అయినా సరే పట్టియచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. విఘ్నేష్ నర్సింగ్ హోమ్ అండ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్. అపాయింట్మెంట్ తీసుకోవాలి అని అంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ప్లీజ్ ఫాలో. Please like, share and subscribe Shravana Health Tips.